జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నోరుంది కదా అని వాగావో నాలుగు కోసేస్తాను దెయ్య మోహందానా. నన్ను దెయ్య మోహందానా అంటావా? కాంతమ్మ గారు చూసారా అండి? ఈ వెదవెవడో తప్ప తాగి ఆడాడమన్న గౌరవం కూడా లేకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఏ ఎవరా మీరు? ఎందుకిలా చేస్తున్నారు? ఏం చెప్పమంటారమ్మా, ఈ వీధిలోకి రావాలంటేనే భయం వేస్తోంది. ఇక్కడ ఇదిగో ఈ కళ్ళు షాప్ పెట్టిన దగ్గర నుండి ఆడోళ్ళు రావాలంటేనే వణికిపోతున్నారమ్మా. ఇటువైపు రావాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఏ ఎదవో ఎప్పుడేం చేస్తాడో ఎప్పుడేం కోస్తాడో అని ఈ దిక్కున రావడమే మానేశాం. రావాకండి, మేమేమన్నా మీ ఇంటికి వచ్చి నీ బొక్కలు అట్టుకొని నీ గడ్డం అట్టుకొని రమ్మని బతినాడవేంటి? హై బాబాయ్ హై బాబాయ్, చూసారా కాంతమ్మ గారు? ఇప్పుడు నా బుగ్గ పట్టుకుని గడ్డం పట్టుకున్నాడు. ఓరు దేవుడో ఓరు దేవుడో, అమ్మో నీ జీవితం నాశనం అబ్బా. ఈ విషయం నా మొగుడికి తెలిసిందంటే నన్ను ఒగ్గేసి అమ్మో నన్ను పుట్టింటికి పంపించేస్తాడమ్మో. అమ్మో ఎవరా మీరు? ఏం చేస్తున్నారు? వదిలేయండి. ఏ కాంతమ్మ, కార్పొరేటర్ లాగుండో ముఖ్యమంత్రిలో ఓవరాక్షన్ చేయకో. పోయండి ఏంటి బొగ్గులు నిర్మాణాన్ని బాధపడుతున్నావా? వదనా ఎరా ఒక్క తోపుకే కింద పడతావేట్రా సవడ సన్నాసి. చూసా వదినా, కాంతమత్త ఈ రంగం మొదలెట్టేసింది. అవును చిట్టమ్మ, ఇక్కడ కళ్ళు షాప్ ఉండటం వల్ల ఈ వీధిలో ఆడవాళ్ళకి రక్షణ లేదని పోలీస్ కేసు పెట్టి మీ అన్నయ్యని అరెస్ట్ చేయించాలని మా అమ్మ పెద్ద ప్లానే వేసింది. నన్నే తోసేస్తావంటే నువ్వు నీ అంతు చూస్తానుండే. నా షాపులోనే కళ్ళు తాగి ఇక్కడ కూడా చేస్తారా? మరి లేకపోతే నీ షాప్ లో కళ్ళు తాగి పక్క షాప్ లో కూడా చేస్తే ఏం బాగుంటదిరా? పాప నువ్వు ఫీలింగ్ పోలీసులు అరెస్ట్ చేయండి. అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అయ్య బాబోయ్, ఏదో డబ్బు కక్కుర్తి పడ్డామండి. ఇదంతా మేము కావాలని చేయలేదండి. ఈ సీన్ లో పోలీసులు వస్తారని తెలిస్తే అసలు ఈ ఏజాలం వేసేవాళ్ళం కాదు. మమ్మల్ని ఒక్కేయండి బాబోయ్, మమ్మల్ని ఒక్కేయండి. అసలు పెళ్ళం పిల్లలు అబ్బా. వాళ్ళు వదలకండి సార్, స్టేషన్లో వేసి దంచండి. అప్పుడు వీళ్ళతో ఈ ఎదో పనులన్నీ ఎవరు చేయించారో వాళ్ళే చెప్తారు. ఓరి నాయనో, వీళ్ళు గనక అరెస్ట్ అయితే నేను జైలుకి వెళ్ళడం ఖాయం. తీసుకురండి. ఏ చిట్టమ్మ, నీతో ఒక చిన్న పనుందిట్రా. ఎందుకో రా చెప్తాను. ఎమ్మెల్యే గారు, నేను చిట్టమ్మ మళ్ళీ వచ్చేంత వరకు పులిరాజు కోటిగాడిని మాత్రం అరెస్ట్ చేయకండి. సరే కాంతమ్మ, ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు వచ్చారా సరే, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయక తప్పదు. అలాగే సార్. కోకిలమ్మ నువ్వు రా చిట్టమ్మ, రా చెప్తాను. ఇన్స్పెక్టర్ చెప్తున్నారు కదా, ఒక 10 నిమిషాలు ఆగండి. అయితే 10 నిమిషాలు అన్నారు కదా, వదరు. చెప్పు కాంతమత్త, ఎందుకు పక్క తీసుకొచ్చావా? చెప్పడానికి ఏముంది చిట్టమ్మా, నేను తీసుకున్న గోతిలో నేనే పడటం అలవాటైపోయిందిగా. ఇదిగో, నేనొక ఎత్తేస్తే నువ్వు 10 ఎత్తులేస్తున్నావు. నా ఎత్తులన్నీ చిత్తు చేస్తున్నావు. ఫైనల్ గా అందరి ముందు నన్ను ఎదవం చేస్తున్నావు. అందుకే నీ కాళ్ల బేరానికొచ్చాను. ఎడడే మళ్ళీ చెప్పు. చెప్పడానికేముంది, నీతో కాళ్ల బేరానికొస్తున్నాను.
బా 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 బా. కోకిలమ్మ, నీ మూగ భాష అర్థం కాకపోయినా నీ సైగల్ని బట్టి నాకు క్లారిటీ వచ్చింది. పులిరాజు కోటిగాణ్ణి పోలీసులకి పట్టించాలి అంటున్నావు కదా, అంతేగా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం టాలెంట్ కాంతమత్త. ఇన్నాళ్ళు మా అమ్మ భాష అర్థమయ్యేదే కాదు. గట్టిగా ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి దెబ్బకి మా అమ్మ మూగ భాష నీకు అర్థమైపోతుంది. చచ్చిన పావుని ఇంకా చంపకు చిట్టి. వాళ్ళిద్దరూ అరెస్ట్ అయితే ఈ రచ్చంతా చేయించింది నేనేనని చెప్తారు, లేదా నా తమ్ముడు చేయించాడని చెప్తారు. రెండింటిలో ఏది జరిగినా ఆ తర్వాత బాధపడాల్సింది నేను, నా తమ్ముడే. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చెయ్యను, నా మాట నమ్ము. ఈ ఒక్కసారికి క్షమించేసి ఆ పోలీసుల్ని, ఎమ్మెల్యే గారిని పంపించే ప్లీజ్ చిట్టి. అలాగే కాంతమత్త, ఈ నాళ్ళకి నువ్వు నా కాలబేరానికి వచ్చావు కాబట్టి నేను కూడా ఓ మెట్టు ఆ పప్పులే నా దగ్గర ఉడకవు. సరేనమ్మా, ఓకే. నువ్వు చెప్పినట్టే ఆ పులిగాన్ని కోటిగాన్ని వదిలేస్తాం. గుండు మావయ్యను కూడా ఈ కేసు నుంచి తప్పిస్తాం. అందుకని మా ఆయనతో ఈ కళ్ళు షాప్ ఏం చేస్తావా? హా? ఇదిగో నీలో ఈ షాప్ తీసేస్తే నేనేం చేయలే, అడుగు తినాలా? నువ్వేమో పని పాటలను తిడతా ఉంటావు, ఏదో పని చేస్తేమో అందరలా కట్టకట్టుకుని వచ్చేస్తారు. చిచ్చి, అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కు తినేవద్దు అంటే ఇదేనే. మీరు దేని జోలికైనా వెళ్ళండి, కానీ నా షాప్ జోలికి మాత్రం రాకండి. మీ చెవులతో మీరే విన్నారుగా, మీ అన్నయ్య షాప్ వదలడానికి ససేమిరా ఒప్పుకోవట్లేదు. ఇది కాకుండా ఇంకో ఫిట్టింగ్ ఏమైనా ఉంటే పెట్టు చిట్టెమ్మ. కుదరదు కాంతమత్త. మేమిద్దరం మారు వేషంలో వచ్చిందే మిమ్మల్ని ఎరికించడానికి. మా అమ్మకి చెడ్డ పేరు రావాలని, మేయర్ పదవి నుంచి తనని దింపేయాలని మా అన్నయ్యని ఒక పావులాగా వాడుకుంటున్నావని వాడికి అర్థం కాకపోవచ్చు, కానీ మాకర్థమైంది. మాకున్నవి రెండు కండిషన్లో. నెంబర్ 1, మా అన్నయ్యతో ఈ షాప్ ని తీయించాలి. నంబర్ 2, మా వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి అపకారం జరగకుండా చూసుకోవాలి. చెప్పు, నేను పెట్టిన కండిషన్లకి నువ్వు ఓకేనా? అది యాక్చువల్లీ అది కాంతమత్త, ఎక్కువ టైం లేదు. ఎమ్మెల్యే గారు 10 నిమిషాలు టైం ఇచ్చారు. ఈ లోపు నేనెళ్ళి వాళ్ళని బొగ్గేమని చెప్పారనుకో ఒక్కెత్తారు, లేదంటే లోపలేసి కుమ్మెత్తారు. వాళ్ళు నీ పేరు చెప్పెత్తారు. నువ్వు స్టేషన్కి వెళ్తావా, నేను అడిగిన కండిషన్లకి ఒప్పుకుంటావా? చెప్పు చెప్పు కాంతమత్త. జైలుకా ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను. నీ కండిషన్లన్నింటికీ ఒప్పుకుంటున్నాను. సాధ్యమైనంత త్వరగా ఈ కళ్ళు షాపు తీయించేస్తాను. పుట్టబోయే నా మనవడికి ఏ ప్రమాదం జరగకుండా దగ్గరుండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నా మాట నమ్ము చిట్టి. ఆ పులిగాణ్ణి కోటిగాణ్ణి వదిలే ప్లీజ్. అలాగే కాంతమత్త. బావా, చూసావా తమ్ముడు, మనమెంతో కష్టపడి ఆ పులిగాడు కోటిగాడికి వేషాలు వేయించి మరీ గొడవ చేశాం. కాని ఏమైంది? ఆ చిట్టి కూడా మనలాగే ప్లాన్ వేసి మారు వేషంలో వచ్చి మన బండారం మొత్తం బయట పెట్టింది. ఆ ఎమ్మెల్యే గారితో నన్ను అడ్డమైన తిట్లు తిట్టించింది. నా అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే కనీసం మేయర్ సీటు కాదు కదా, కార్పొరేటర్ సీటు కూడా ఉండేది కాదురా. అవునే అక్క, దీని అంతటికి కారణం మన నీలాంబరే అక్క. మన రహస్యాలన్నీ అదే ఆ చిట్టమ్మకి చేరేస్తుంది. అవునరా తమ్ముడు,
ఏ జన్మలోనో అది నాకు శత్రువై ఉంటుంది. ఈ జన్మలో నాకు కూతురై పుట్టింది. ఆ నీలాంబరై సిట్టమ్మ వదిన ఆడపడుచుల్లాగా తిట్టుకుని కొట్టుకుంటారనుకుంటే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారక్క. అందుకే తల్లివని కూడా చూడకుండా ఆ సిట్టమ్మ దగ్గర నిన్ను ఇరికించేస్తుంది. అవునరా తమ్ముడు, సాధ్యమైనంత త్వరగా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టి విడదీసేయాలి. అప్పుడే మన రహస్యాలు చిట్టమ్మ దగ్గర చేరకుండా ఉంటాయి. నిజమేనక్క. నమస్కారం కాంతమ్మ గారు. నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసేవాడివి కదా? అవును మేడం, నేనే డిఎన్ఏ సురేష్ని. అప్పుడే మర్చిపోయారా? మర్చిపోక బతికున్నంత కాలం గుర్తుపెట్టుకోడానికి నువ్వేమైనా బంధువా లేక మిత్రుడివా? డబ్బు కక్కుర్తిపడే ఎదవ్వి. మీరు నన్ను ఎదవన్నారా మేడం? పర్వాలేదు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ తర్వాత అసలు ఎందుకు వచ్చావు ముందది చెప్పు. ఏముంది సార్, కాస్త డబ్బులు అవసరం ఉంది, ఇస్తారేమని వచ్చాను. ఏంట్రా, ఇదేమైనా బ్యాంక్ అనుకున్నావా? మీ తాతగడ ఆస్తి ఏమైనా దాచాననుకున్నావా? ఏదో నాకు అప్పు ఇచ్చినట్టు అడుగుతున్నావు. అప్పు ఇవ్వకపోవచ్చు మేడం, కానీ మీ కోడలు మిఠాయి కొట్టు చిట్టమ్మే జమీందారు గారింటి వారసురాలు అన్న నిజాన్ని దాచి జమీందారు వంశానికి చిట్టమ్మకి ఎలాంటి సంబంధం లేదు అని ఒక అబద్ధపు రిపోర్టు డబ్బు కక్కుర్తిపడి ఇచ్చాను కదా, దాన్ని ఒకసారి గుర్తు చేసి డబ్బులు పట్టుకెళ్దామని వచ్చాను. ఏంట్రా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అక్క ఇక్కడ వద్దక్క, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. పొరపాటున సిట్టెమ్ వచ్చిందనుకో మొత్తం ఏంటది. ఏయ్, నీతో మాట్లాడాలి, లోపలికి రా. పర్వాలేదు మేడం, నాకు ఇక్కడే కంఫర్ట్ గా ఉంది. కానీ మాకు కంఫర్ట్ గా ఉండదు. వెళ్దాం పద. తమ్ముడు, తీసుకురా. బావా, అతని గాని చంపారు కదా. అలా ఏం చేయర్లే చిట్టమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ సంగతి తెలిసిందే కదా, జస్ట్ బెదిరిస్తుంది అంతే. మేడం, ఏం చేస్తున్నారు మేడం? ప్లీజ్ మేడం, నన్ను ఏం చేయదు మేడం. పెళ్ళాం పిల్లలు ఉన్నారు మేడం. ప్లీజ్ మేడం, నన్ను అర్థం చేసుకోండి మేడం. రేయ్, ఈ కాంతమ్మని కాళ్లు పట్టుకుని బతిమలాడితే కనీసం 100, 1000 అన్నా ఇస్తుంది. కానీ పీక పట్టుకుని నిలదీస్తే ప్రాణం తీస్తుంది. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎంతో కొంత ఇప్పించండి మేడం, నా దారి నేను వెళ్ళిపోతాను. గుడ్, పైకొస్తాం. తమ్ముడు, అర్థమైందక్క. ఇదిగా. థ్యాంక్ యూ మేడం. రేయ్, నీ తెలివికి మెచ్చుకుని నీకీ డబ్బిస్తున్నాను. ఇదే తెలివి మళ్ళీ నా ముందు చూపించావనుకో, ఆ తర్వాత నువ్వీ భూమి మీద ఎవ్వరికీ కనపడవు. అర్థమైంది మేడం. ఉంటాను మేడం. బావా, పద పద. ఒరే తమ్ముడు, అక్క వాడి మీద ఒక కన్నేసుంచు.
ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావో చెప్తావా? ఇక్కడైతే తమకు తెలిసిన వారు ఎవరుండరు బాబు, అందుకే ఈ కాలనీ తీసుకొచ్చాను. తెలిసిన వాళ్ళుంటే ఏమవుతుంది? నేనేం తప్పు చేయట్లేదు కదా. తెలుసు బాబు, కానీ వేరే చోటైతే తెలిసిన వాళ్ళుంటారని నా మనసు ఒప్పుకోక ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ఒక్కసారి క్షమించండి బాబు. సరే అయితే ఈ క్షణం నుంచి నేనేం చేసినా సరే నువ్వు ఫీల్ అవ్వకూడదు. అన్నిటికీ మించి ఇక్కడ ఏం జరుగుతుందో అమ్మకు కానీ నాన్నకు కానీ చెప్పకూడదు. అర్థమైందా? అర్థమైంది బాబు. నా ప్రాణం పోయినా ఇక్కడ జరిగింది ఎవరికీ చెప్పను బాబు. అభి సార్, కాసేపట్లో నేను చేయబోయే పనికి నా డ్రెస్ సెట్ అయిందా? అయ్యా, డ్రెస్ సెట్ అవడమేమో కాని రాకుమారుడు లాంటి మీకు మీరు చేయబోయే పనికి అసలు సెట్ అవ్వదు బాబు. చాలే, నా మీద అభిమానంతో ఏదేదో మాట్లాడుతున్నావు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నన్ను వెళ్ళని, నా వెంటపడి మాత్రం రాకు. అర్థమైందా? అది కాదు బాబు. రావద్దంటున్నానా? ఇట్స్ మై ఆర్డర్. అలాగే బాబు. అభి. సార్. ఓకే సార్. ఇదిగోండి సార్. అమ్మా, పేదవాణ్ణమ్మా, కటిక దరిద్రుణ్ణమ్మా. మీకు తోచినంత సహాయం చేసి ఈ గతి లేని వాణ్ణి కాపాడండమ్మా. ఏంటమ్మా, నేను బిచ్చమడుగుతుంటే మీరు అటు ఇటు చూస్తున్నారేంటి? ఏం లేదు, ఈ మధ్య నెట్లో ప్రాంకులని, షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ అని ఎక్కువైపోయాయి కదా. నీలాగే సూటు బూటు వేసుకుని స్టైల్ గా ఉన్న కుర్రోడొచ్చి, అమ్మా నేను ముస్టోడ్ని, నాకు దానం వేస్తావా అని అడిగాడు. నిజమే అనుకొని నేను దానం చేశాను. తీరా చూస్తే ఇదంతా ప్రాంకు, ఓ పాలడు చూడు అని మమ్మల్ని ఎదవల్ని చేశాడు. నువ్వుగాని అలా చేస్తావేమో అని అటు ఇటు చూసాము. లేదమ్మా, నేను అలాంటి వాణ్ణి కాదమ్మా. నిజంగానే కటిక దరిద్రుణ్ణమ్మా. అన్నం తిని 4 రోజులైందమ్మా. ఆకలితో అలమటిస్తున్నానమ్మా. మీకు తోచినంత సహాయం చేసి నా ఆకలి తీర్చండమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా చాలేవయ్యా, నీ అవతారం చూస్తే ముష్టోళ్లా ఉన్నావా? నువ్వు గొప్పింటి పెట్లా ఉన్నావు. నాకు తెలిసి నువ్వే కారులోనో కెమెరా పెట్టావు. మేం డబ్బులిచ్చాక ఇదంతా ప్రాంక్ అని, ఇదంతా నాటకమని చివరికి మమ్మల్ని ఎర్రోళ్ళని చేస్తావు. పాదండే, ఎట్లాంటి వాళ్ళే ఎంతమందిని చూసుంటాం. అమ్మా 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 నన్ను నమ్మండమ్మా. అమ్మా రే, దున్నపోతులా ఉన్నావు. ఇలా అడుక్కొని చావకపోతే ఏదైనా పని చేసుకొని చావచ్చు కదా. కాంతమత్త,
ఎవరైనా మన సాయం కోరొత్తే చేతనైతే సాయం చేయాలి, లేదంటే ఎల్లమని చెప్పాలి. అంతేగాని నువ్వేదో వాళ్ళని కొనేసినట్టు ఇలా అవమానిస్తే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో చెప్పా. చాలే ఆపు. నేనేదో మీ బంధువుల్ని తిట్టినట్టు అంత బాధపడిపోతున్నావేంటి? రేయ్, ఇక్కడ నీ కట్టుకథలు విని కరిగిపోయే వాళ్ళెవ్వరూ లేరు. పక్క వీధిలోకెళ్ళి ప్రయత్నించుకో, వెళ్ళ. ఒక నిమిషం బాబు. లత, నువ్వెళ్ళి ఫ్రిడ్జ్ లో పళ్ళున్నాయి, అలాగే రాత్రి మిగిలిన అన్నం ఉంది, వెళ్ళేట్టుకొచ్చే. ఎందుకు? ఈ అబ్బాయికి ఇవ్వడానికే. నీకేమైనా పిచ్చి పట్టిందా? కాంతమత్త, ఆ అబ్బాయిని ఒక పాలు చూడు. బాగా బతికి సితికిపోయిన మనుషులో ఉన్నాడు. అలాంటి అతనికి మనం సాయం చేస్తే ఆ దేవుడు మనకి సాయం చేస్తాడు. నువ్వెళ్ళత. అలాగే అక్క. మనుషుల్లో దేవతలుంటారని పుస్తకాల్లో చదవటం తప్ప నిజ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కానీ మొదటిసారిగా మనసున్న మనిషిని, మనుషుల్లో దేవతని చూస్తున్నాను. మరీ అంత ఎక్కువగా పొగడగా. నేనేమి నీకు బంగారాలు, కోట్ల రూపాయల డబ్బులేమి ఇవ్వట్లేదుగా. మాకున్న దాంట్లో ఏదో సాయం చేస్తున్నాను అంతే. లత, వచ్చేసానక్క. థ్యాంక్స్ అండి. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. చిట్టమ్మా, ఎవరతను? బాబు, కాస్త త్వరగా పోని. అమ్మకెలా ఉందన్నా? తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నువ్వు ఉండగా తనకేమవుతుంది నాన్న? ఈరోజు కూడా ప్రసాదం తెచ్చావా? తెచ్చానన్నా. సరే, నీ చేతులతో నువ్వే మీ అమ్మకి తినిపించు. వెళ్ళు.
నాన్న వచ్చేసావా? నన్ను వదిలి వెళ్ళొద్దని నేను చెప్పాను కదా. ఎక్కడికి వెళ్ళావు నాన్నా? నువ్వు త్వరగా కోలుకోవాలని నీ పేరు మీద అర్చన చేయించడానికి గుడికెళ్ళానమ్మా. అమ్మా అమ్మా అనుష, వాటర్ తీసుకురా. అమ్మా త్వరగా. అమ్మా వాటర్ తాగమ్మా. నీ పిచ్చి కాని ఆ దేవుడికే కనుక నా మీద జాలి కనికరం ఉండుంటే నాకీ పాపిష్టి రోగం ఎందుకు ఇస్తాడు నాన్న? ఈ జన్మలో ఏ పాపం చేశానో ఈ రోగంతో అర్థాంతరంగా మిమ్మల్ని వదిలిపెట్టిపోతున్నాను. ఏంటమ్మా ఆ మాటలు? నీకేం కాదు. నువ్వు నిండు 100 ఏళ్లు బ్రతుకుతావు. నా పెళ్లి చూసి నీ మనవడు మనవరాళ్ళని చూసేంత వరకు నువ్వు బ్రతికే ఉంటావమ్మా. నాకు కూడా బతకాలనే ఉంది నాన్న. నా చేతుల మీదుగా ఇన్ని కోట్ల రూపాయల ఆస్తుండి సిగ్గు ఆత్మాభిమానం వదులుకొని ఒక బిచ్చగాడ్లా అడుక్కోడానికి కారణమేంటో తెలుసా? అదిగోండి. అక్కడ సజీవ శవంలా పడుకోనుంది చూడండి. ఆవిడ మా అమ్మ. నేనలా వీధి వీధి తిరిగి బిచ్చమెత్తుకోవడానికి కారణం మా అమ్మ. అంటే నువ్వు బిచ్చమెత్తుకుంటుంది మీ అమ్మ కోసమా? అవును. ఏ జన్మలో చేసుకున్న దురదృష్టం, ఒక యాక్సిడెంట్లో మా అమ్మ తలకి బలమైన గాయమైంది. దాంతో కదల్లేని పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కోలుకుంటుందో తెలీదు, ఎప్పుడు మామూలు మనిషి అవుతుందో తెలీదు. అసలు ఈ జన్మకి తను లేచి నడవగలుగుతుందో లేదో కూడా తెలీదు. అలాంటి దుస్థితిలో ఉన్న మా అమ్మని మామూలు మనిషిని చేయటం కోసమే నేనలా బిచ్చమెత్తుకుంటున్నాను. నువ్వు బిచ్చమెత్తుకుంటే ఆవిడ మామూలు మనిషి అవుతాని ఎవరు చెప్పారా? సిద్ధాంతి. మా ఊరు సిద్ధాంత్ గారు ఒక ఆయన మా ఆవిడ జాతకం పరిశీలించి 11 రోజులు గనుక 11 ఇళ్లలో బిచ్చమెత్తి ఆ భిక్షతో వచ్చిన అన్నాన్ని తనకు తినిపించగలిగితే తన పాపాలన్నీ తొలగిపోయి మామూలు మనిషి అవుతుందని చెప్పారు. చేశారు. ఇక జీవితంలో నీ మొహం చూడనని ఇంటి నుంచి గెంటేశారు.
దాంతో పుట్టింటి వాళ్ళని తలుచుకుంటూ రోజూ కుమిలిపోయేది. వాళ్ళని కలిసే భాగ్యం, వాళ్ళ ప్రేమని తిరిగి పొందే రోజు కావాలని కనపడ్డ ప్రతి దేవుడికి మొక్కేది. కాని బ్యాడ్లక్, మా అమ్మ తన పుట్టింటికి వెళ్ళినా మా మేనమామల మనసు కరగలేదు. వాళ్ళ చెల్లెలి మీద ప్రేమ పొంగలేదు. ఇప్పటికీ తనను శత్రువులాగా చూస్తున్నారు. ఎప్పటికీ తనను ఒక నమ్మక ద్రోహిలాగానే చూస్తున్నారు. అవును, వాళ్ళొక చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు ఉన్న మూర్ఖులు. వాళ్ళు నమ్మిందే న్యాయం అనుకునే బుర్రతక్కు వెధవలు. అన్నయ్య, అమ్మ అనే ప్రేమ దీనికుందే తప్ప వాళ్ళకి ఏ కోసనా దీని మీద ప్రేమ లేదు. అందుకే నేను కూడా వాళ్ళని వద్దనుకున్నాను. నా భార్య బిడ్డల్ని వాళ్ళకి దూరంగా పెట్టాను. అంటే పెళ్ళైన తర్వాత ఈ 25 ఏళ్లలో ఒక్క పాలి కూడా అల్లు మిమ్మల్ని కలవలేదా? లేదు, మా అమ్మ కోసం నేనే వెళ్లి వాళ్ళని కలిశాను. కనీసం నిన్నైనా వాళ్ళు ఆదరించారా? నిన్నైనా ప్రేమగా పలకరించారా? ఆ అదృష్టమే ఉంటే ఈ బాధలెందుకు? వాళ్ళని చూడాలి, వాళ్ళని కలవాలి అన్న మా అమ్మ చిరకాల కోరికని ఎప్పుడూ తీర్చేవాణ్ణి. అంటే ఇంకా వాళ్ళు పంతాలు పట్టింపుల్లోనే ఉన్నారన్నమాట. తోడు పుట్టిన సెల్లి మీద ఇంకా వాళ్ళకి కనికరం కలగలేదన్నమాట. వాళ్ళెవరో గాని చాలా విచిత్రంగా ఉన్నారు. చాలా మొండి వాళ్ళలా ఉన్నారు. ఇందాకే చెప్పారుగా వాళ్ళకి పంతాలు పట్టింపులు ఎక్కువ అని. ఏంటో ఈ మనుషులు, వీళ్ళకి మనుషులు, మనుషులతో బంధాల కంటే పంతాలు పట్టింపులే ఎక్కువైపోయాయి. ఇక మేము వస్తావా? పద బా. బాయ్. ఒక్క నిమిషం. నేను ధనవంతుణ్ణని కాని, అమ్మ కోసం ఇలా బిచ్చమెత్తుకుంటున్నానని కాని దయచేసి ఎక్కడ చెప్పకండి. ఎందుకంటే అమ్మ కోసమే బిచ్చమెత్తుకుంటున్నానన్న నిజం బయట తెలిస్తే ఆ చేసే దానానికి విలువుండదని, ఆ విలువలేని దానం వల్ల అమ్మ తిరిగి కోలుకోలేదని సిద్ధాంతి గారు చెప్పారు. దయచేసి ఈ నిజం ఎక్కడా ఎవరికీ చెప్పకండి. అలా అని నాకు మాటివ్వండి. ఇక్కడ తీసుకుని ట్రైనింగ్ ఉపయోగపడితేనే డబ్బులు సంపాదించగలరు. మీ కాళ్ల మీద మీరు నిలబడగలరు. ఆర్థిక స్వాతంత్రం సాధించగలరు. నిజమే కాంతమత్త, వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం సాధిస్తారో లేదో గాని మీకు మాత్రం ఆర్థికంగా బాగానే లాభాలుతున్నాయి. ఏంటి? నేను మొత్తం చేశాను. మర్యాదగా వాళ్ళ డబ్బులు అలాగే ఇచ్చేసాయి. నా ఇల్లు వాడుకున్నందుకు రెంటేశాను. తప్ప తప్పున్నారా? జనాలకి సేవ చేసేటప్పుడు ఇలాంటి కకృతి పనులు చేస్తే రేపొద్దున నీ మొహానికి ఒక్క ఓటు కూడా ఏరో. కానీ చూడు, నువ్వింత అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నావని ఎమ్మెల్యే గారికి తెలిస్తే పార్టీ ఆఫీస్కి పిలిచి నీ కార్పొరేటర్ పదవి పీకెత్తారు. ఇంకేం మాట్లాడుకో. నువ్వెలాగో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావు కాబట్టి తిరిగిచ్చినా వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటారు. అది నాకు కూడా ఇట్టం లేదు. అందుకని 1000 రూపాయలు విలువ చేసి ఏదైనా వస్తువు కొని వాళ్ళు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేలోపు ఇచ్చే. వాళ్ళందరికీ నువ్వే బహుమతి ఇచ్చావని నేను పెళ్ళపిత్తాను. అప్పుడు కాసంత మంచి పేరైనా వస్తుంది. ఒరే తమ్ముడు, అక్క ఎంతో తెలివిగా 10,000 నొక్కేశావనుకుంటే
ఆ చిట్టమ్మ చూసావా ఎలాంటి ఎదో ఫిట్టింగ్ పెట్టిందో? తప్పేముందక్క 10,000 పోయినా పర్లేదు, అంతకంత డబ్బుల్లాగే ప్లాను నా దగ్గర ఒకటి ఉందక్క. ఏంట్రా అది? ఇదక్క ప్లాను ఎలా ఉంది? సూపర్ రా తమ్ముడు. ఇప్పుడు 10,000 పోతే ఏంట్రా, ఈ మంద మీద ఇంకో 30,000 ఎక్కువ సంపాదిస్తాను. నువ్వెళ్ళి ఆ 10 ఎకరాల పొలం ఉన్న ప్రసాద్ తో మాట్లాడు. వెళ్ళు. అలాగేనక్క, ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. అలాగేరా, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.